Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. I am the Lord who heals you. The book of Exodus chapter 15 verses 26. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించినప్పుడు ఐగుప్తీయులలో వచ్చిన ఏ జబ్బులు రాకుండా నిన్ను కాపాడుతాను అని అంటున్నాడు. మరి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు ఏ రోగము మీకు రానియను అని ఈ వాక్యం ద్వారా క్లుప్తంగా సెలవిస్తున్నాడు. అయితే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువు అంటున్నాడు. అయితే రోగాలు నానా విధములుగా వస్తూ ఉన్నాయి. మరి మనకి తెలుసు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. రోగములు పాపము వలన వస్తాయి. అలాగే రోగములు వాతావరణ కాలుష్యం వల్ల కూడా సంభవిస్తాయి. మనం తింటున్న ఆహారం వల్ల కూడా రోగాలనేవి వస్తాయి. కానీ దేవుడు తన ప్రజలైన వారిని నేను స్వస్థపరుస్తానని అంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి మనం దేవుని యందు యథార్థంగా జీవించి పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆయనకు ప్రార్థన చేయాలి. అలాగే ఆయనకు లోబడి భయము భక్తి కలిగి వారముగా చేయమని రోగముల నుండి విడుదల చేస్తున్నందుకు మనందరం కలిసి ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమమయుడ, దయామయుడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు నీకు స్తోత్రములు వందనములు చెల్లించుచున్నామయ్యా. అయ్యా, ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరి హృదయాలను మీరు భద్రపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నందుకు నీకు వందనాలయ్యా. మమ్మలను ప్రేమించి మా పైన దయ, కరుణ, జాలి చూపుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, ఇంకా ఈ లోకంలో ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.